కందిపప్పు, కొబ్బరికాయ రోటి పచ్చడి. ఈ పచ్చడిని అలా అన్నంలో వేసుకుని ఒక 2 స్పూన్లు నిండా నెయ్యి పోసుకుని కలుపుకుని తింటే ఉంటుంది. ఓహో, సూపర్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా. ఇది అమ్మమ్మ చేతి వంట కాదు కానీ అమ్మ చేతి వంట. చిన్నప్పుడు ఎక్కువసార్లు అమ్మ చేస్తూ ఉండేది. చాలా సింపుల్గా అయిపోద్ది, మరి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. పొయ్యి మీద బాండి పెట్టేసుకుని ఒక 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నాము. మన ఇష్టం, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. 1/2 కేజీ కందిపప్పు మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర, కారానికి తగినట్టుగా ఎండుమిర్చి. కొన్ని కారం ఉంటాయి, ఉండవు కదా, అలా చూసుకుని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకుని పక్కన చల్లారి పెట్టేసుకోవడమే. మిక్సీకి అయితే చల్లారి పెట్టుకోవచ్చు, రోట్లో అయితే అవసరం లేదు. అసలు పచ్చి కొబ్బరి ఫ్రై చేయకూడదు. నేనే ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేయమని చెప్పాను అనమాట. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఆ తర్వాత మొదటగా కందిపప్పు వేసుకుని బాగా పౌడర్ అయ్యేదాకా దంచుకోవాలి. మిక్సీలో అయితే ఒక్క 2-3 నిమిషాలు అయిపోతుంది. రోట్లో కదా ఒక 15 నిమిషాలు పట్టింది. కానీ రోటి పచ్చడే కదా, మరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వరసెట్టి అన్నీ వేసుకోవచ్చు మనం. కొబ్బరి, ఇంకా చింతపండు, ఉప్పు అన్నీ వేసుకుంటూ ఒకటి దంచేసుకోవడమే. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. మరీ ఎక్కువ వేసుకోకూడదు, డామినేట్ చేస్తుంది మళ్ళీ పచ్చడి ఫ్లేవర్ని. తగినంత ఉప్పు కళ్ళు వేసుకున్నాము. ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పుల్లగా ఉన్న చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఒకవేళ టిఫిన్స్లోకి అయితే తర్వాత వాటర్ కలుపుకోవచ్చు. అన్నంలో కదా గట్టిగానే చేస్తాము. అయిపోయింది. కందిపప్పు పౌడర్ అయ్యేదాకానే కొంచెం ఇబ్బంది. ఆ తర్వాత వాటర్ వేసుకుని దంచుకుంటూ ఉంటే చక్కగా మెత్తగా అయిపోతుంది. తాలింపు పెట్టేసుకోవాలి. వేరుశనగలు వేసుకున్నాము. ఎక్కువ ఆయిల్ పడుతుంది తాలింపుకి కూడా, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఆవాలు, పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, అంతే. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని తాలింపు పెట్టుకోవడమే. అప్పుడు పచ్చడి ఇందులోనే వేసుకుంటాము. ఇందులో వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచామంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి కలుపుకోవాలి కొద్దిగా. ఇంకా బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయి. కందిపప్పులోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ ముందు చేద్దాం. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే. బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.